go for a ride? Sure can. Jump in. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on, Barbie, let's go party. కాళ్ళకి కాటుక ఎత్తుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని సోలకు కమ్మలు ఎత్తుకొని చేతికి గాజులు వేసుకొని సెట్టు చీర కట్టుకొని సెట్టు గట్ట పెట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడు వస్తావయ్యా నిన్ను చూడకుండా గుండె కొట్టుకోరయ్యా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యొక్క 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి అశేషంగా విచ్చేస్తున్న జనవాహినికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. దీనికి కారణం మా ఉపాధ్యాయేతర బృందంతో పాటు మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులే కారణం. అంతేకాకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్ను ఒక క్రమ పద్ధతిలో ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం వలన జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు చదువునందు కానీ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నందు కానీ రాణించగలుగుతున్నారు. ఇంతటి విజయాలకు కారకులైన మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు మరియు మీడియా మిత్రులు అందరూ ఈ 7వ వార్షికోత్సవంలో పాల్గొని మా చిన్నారులు ప్రదర్శించే అద్భుతమైన ప్రదర్శనలను వీక్షించి మా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు 7వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా మా పేరెంట్స్ స్పందన అది ఆశాజనకంగా ఉంది. ఎందుకు అనంటే కోవిడ్ని వదిలిన తర్వాత మిగిలిన ప్రతి సంవత్సరము మేము యాన్యువల్ డేని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యాన్యువల్ డేలో పిల్లలకి ఏమేమి ఈ సంవత్సరంలో మేము ప్రొవైడ్ చేశామనేది కూడా పేరెంట్స్ అందరికీ ఈ స్టేజ్ రూపకంగా మేము తెలియజేస్తున్నాము. అది ఎటువంటిది అని అంటే పిల్లలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా అన్ని విషయాల్లో మేము కేర్ తీసుకొని విద్యార్థుల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు అనంతపురంలోనే గొప్ప విద్యా సంస్థగా మేము ప్రూవ్ చేశాము. దీనికి గర్వకారణం ఈ మధ్య మన అనంతపురం జిల్లా నుంచి మా స్కూల్లో మన 2 సంవత్సరాల కిందట చదివిన మన్సూర్ అనే అబ్బాయి జేఈ మెయిన్స్ ఫలితాలలో 99.57% అనంతపురం జిల్లాలో ప్రప్రథమ స్థానంలో నిలవడం కూడా మా విద్యాసంస్థకు ఒక గర్వకారణము. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం 183 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 1450 మందితో అత్యద్భుతంగా 1100 మంది హాస్టల్ వసతి కలిగి ఎటువంటి ఇన్డిసిప్లిన్ అనేది లేకోకోకుండా అత్యద్భుతంగా నడపగలుగుతున్నాం. దీని అంతటికి మా సమిష్టి కృషి మేనేజ్మెంట్ ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటూ ఈ విద్యా సంస్థని ఇంత ముందుకు తీసుకెళ్తున్నామని కూడా సగర్వంగా తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లాలోనే ఏ విద్యా సంస్థ చూసినా కూడా
వెతికినా కూడా కనిపించదు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి విద్యా సంస్థ. ఇది మీడియా ముఖంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇంతమంది పేరెంట్స్ మా మీద అభిమానం ఉంది. ఇక్కడ కూడా ఏంటి అని అంటే 30% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఆర్మీ పిల్లలు, బిజినెస్ పీపుల్స్ ఉంటే 70% మంది వ్యవసాయదారుల పిల్లలు ఉన్నారు. ఈరోజు మేము కూడా వ్యవసాయదారుల పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని ఈరోజు మేము గమనించి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము తీసుకున్న ఫీజులు అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అనంతపురం జిల్లాలోనే తక్కువ ఫీజులతో మేము నడుపుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇంకా పేరెంట్స్కి తెలియాల్సింది ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నామనేది కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం రాబో సంవత్సరంలో ఇంగ్లీష్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్ ఇంకా కొన్ని డెవలప్ చేసి ఇంకా మేనేజ్మెంట్ అంతా కలుసుకొని రాబో సంవత్సరంలో సిబిఎస్ఈ స్కూల్ కూడా మేము గుర్తింపు తెచ్చుకోవడానికి ముందుకు వెళ్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 7వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ ఇంతటి గొప్పగా మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.